బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన జోరు ప్రదర్శించినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ గట్టి సవాల్ విసిరింది. ఫలితాల అనంతరం ఇప్పుడు చైర్మన్ మేయర్ పీఠాల కోసం నంబర్ గేమ్ మొదలైంది. నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ వరుసగా మూడోసారి హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్స్ లో బీజేపీ 28 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31కు బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచిపోయింది. మరోవైపు కాంగ్రెస్ 17 స్థానాలు సాధించగా 14 స్థానాలు గెలిచిన ఎంఐఎం ఇక్కడ కింగ్ మేకర్ గా మారింది. ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ పోరు ఆసక్తికరంగానే ఎండ్ అయిందని చెప్పుకోవాలి. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విలక్షణమైన ఓటింగ్ జరిగింది. 3 ప్రాంతాల్లో హంగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటివరకే కామారెడ్డి, నిజామాబాద్తో పాటు బోధన్ ఏరియాలో హంగ్ ఏర్పడింది. అయితే బోధన్లో 1 ఓటు దూరంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానానికి దూరంగా ఉందని చెప్పొచ్చు. అది కూడా ఈజీగా కాంగ్రెస్ అయిపోతుంది. అయితే నిజామాబాద్, కామారెడ్డి మాత్రం 2 నియోజకవర్గాలకు సంబంధించి హంగ్ ఏర్పడింది. చాలా ప్రజలంతా కూడా ఓట్లు వేసి మిగతా పార్టీలకి ప్రశ్నార్థకంగా మార్చారు. ఒకటి ఎట్లా అంటే నిజామాబాదు మేయర్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు 28 స్థానాలు బీజేపీ వస్తే కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 రావడం జరిగింది. బీఆర్ఎస్ కీ రోల్గా మారింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అలాగే ఎంఐఎం, బీఆర్ఎస్ 3 కలిపితే కనుక మేయర్ స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 31 నుంచి 34 స్థానాలు కావాలి, మేయర్ కావాలంటే 28 స్థానాలు బీజేపీకి వచ్చాయి. కాబట్టి బీజేపీకి అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీఆర్ఎస్తో పాటు కలుపుకుంటే కనుక మూడు పార్టీలు కలిపి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకే కామారెడ్డి జిల్లాలో 19 ఇప్పటివరకే 19, 16 అంటే మొత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించి అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ పెద్ద ఎత్తున 16 స్థానాలు రావడంతో కొద్దిగా హంగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటివరకే బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన గెలిచిన కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే 16 తారీఖు వరకు టైం ఉంది కాబట్టి 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరు మేయరు, అక్కడ కామారెడ్డిలో ఎవరు చైర్మన్ అనే కోణంలో ఓట్ల లెక్కింపుతో ఎన్నుకుంటారు కాబట్టి ఇంకా అప్పటి వరకు టైం ఉంది కాబట్టి. కానీ నిజామాబాద్, కామారెడ్డి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువైపు చూసేలా ఎన్నికలు జరిగాయి. హంగ్ ఏర్పడింది. విలక్షణమైన ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి రెండు నియోజకవర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు కామారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్థానికంగా ఉంటూ ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ సంబంధించి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్తో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కాబట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యన్ ఉన్నారు కాబట్టి ఇటు బీజేపీ పెద్ద ఎత్తున మేయర్ కైవసం చేసుకుంటామని చెప్పినప్పటికీ కూడా 28 స్థానాలకే పరిమితం అయిపోయింది. అక్కడి వరకు ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 17 స్థానాలు కావచ్చు, ఇటు 14 స్థానాలు ఎంఐఎం, ఒక బీఆర్ఎస్ కలిపి ఇక్కడ మేయర్ స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజెంట్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.